మా కాలేజ్లో 50 మంది కలిసి న్యూడ్ వీడియోస్ చూస్తాము. ఆ తర్వాత 50 మంది కలిసి డ్రగ్స్ చేస్తాము. అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్లో దిగుతాం. దాంట్లో తప్పేముంది అన్న స్థాయిలో ఆయన్ని ఎడ్యుకేట్ చేసింది అంటే ఇది కాదు ఖచ్చితంగా ఒకసారి ఓపెన్ ఫ్యాక్ట్. ఇవాళ హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి చాలా ఈజీగా యూత్కి అందుబాటులో ఉన్నాయి. ఇది నిజం. దీంట్లో 2 రకాలు. కావాలనుకుని చెడిపోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు, బట్ అమాయకుల్ని దీంట్లోకి లాగి వాళ్ళని బలిపశువులు చేసేవాళ్ళు. ఈ 2 కేటగిరీలు వాళ్ళ దరిద్రం, వాళ్ళు చావు చేస్తారు. కానీ 3వ కేటగిరీలు అమాయకపు అమ్మాయిల్ని, లేకపోతే అబ్బాయిలైనా కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదో పార్టీకి పిలిచి వాళ్ళ దాంట్లో ఏదైనా డ్రగ్స్ కల్పించేయడం, లేకపోతే తిరిగి నోట్లో అని చెప్పి మాట. ఆ ప్రీతి చెప్తుంది కదా, లావణ్య ఏం చేసింది, ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను ఒక డ్రగ్గిస్ట్ని, నేను రీహాబ్కి వెళ్ళొచ్చాను, నేను ఇప్పుడు మారిపోయి ఉంటున్నా కూడా నన్ను నా పాత వీడియోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రా, నాకు కంపెనీ ఇవ్వు, వాడితో పడుకో, వీడితో పడుకో అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని తట్టుకోలేక బయటకు వచ్చింది. నేను మారిపోయా, భాష కాదు, వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ నడుపుకుంటున్నా నేను, అయినా కూడా నువ్వు వచ్చి నన్ను గెలికి పోక్ చేసి ఈ రోజున ఆ అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. నన్ను నలుగురు తూ అనుకున్నా పర్లేదు, నాకు ఈ దాస్యం వద్దు, ఎన్నాళ్ళని వాడి దగ్గరికి పో, వీడి దగ్గరికి పో అని చెప్పి పంపించి. అంటే మీకు ఒక మాట చెప్తా, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ అంటున్నారు కదా చాలా మంది అమ్మాయిలు. వీళ్ళు బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే, వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, మా అయితే 10,000 5,000 ఇవ్వగలరు. కానీ అసలు బ్లాక్మెయిల్ ఏంటి తెలుసా, వీళ్ళని పంపించడం. ఓకే, అది చాలా దారుణం. లిటరల్లీ చెప్తుంది ప్రీతి. ఒక ప్రీతి ఇంటర్వ్యూలో నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో వాడితో పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని. ఇది చాలా దారుణం. ఇప్పుడు నేనేమంటానంటే, సరే మందు సిగరెట్ లీగల్ కాబట్టి వదిలేద్దాం, రాస్తారు, సరే ఎఫ్ఐఆర్స్ కూడా లీగల్ అయిపోయింది కాబట్టి అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతి చూద్దాం, లావణ్య మస్తాన్ సాయి. దీంట్లో డ్రగ్స్ వాళ్ళ ఆనందం కోసమో లేకపోతే వాళ్ళ అలవాటు పడిపోయి ఇంకా ఏదో ఒకటి తెప్పించుకొని తాగడం ఒకటి. దీనికి పనిష్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ దొరికితే రీహాబ్లో పెడతారు, వాళ్ళు కూడా ఒక బాధితులాగా కన్సిడర్ చేస్తారు ఒకటోసారి. ఇంకా రెండోసారి అయితే గట్టిగా ఏదో చేసి ఒక ఫైన్ 25,000 ఎంతో ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయి. బట్ వెన్ దే నో దట్ యు ఆర్ పెడలర్ అంటే ఏంటి, నువ్వు ఈ డ్రగ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు జనాలందరికీ, అమ్మడం ఒక నేరం అయితే, అమ్మడం కన్నా దారుణం ఏంటంటే, అమ్మడం అంటే కొనుక్కునేవాడు ఎవడు, ఆల్రెడీ అలవాటు ఉన్నవాడు. సరే అది కూడా పక్కన పెడదు, ఇలా బలవంతంగా అలవాటు చేయడం అనేది నా దృష్టిలో చాలా పెద్ద నేరం. దీనికి సంబంధించి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే తీసుకోవాలి. ఎందుకు అనేది మనం తర్వాత చూసాం. ఆ పోలీస్ స్టేషనే ఈవిడికి అబ్జర్వ్ చేసింది. ఆఖరికి ఆ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఈవిడి మీద చర్యలు లేవు. ఎందుకు అంటే ఆవిడ చెప్తుంది ఒక రిపోర్టర్తో మాట్లాడుతూ, కాప్స్ని ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను అంటే, రిపోర్టర్స్ని కూడా. ఇప్పుడు ఎందుకంటే ఒక డ్రగ్ పెడ్లర్ని మోస్తున్నారు, ఆవిడ జాకీలు వేసి ఆవిడ ఇమేజ్ని పెంచడానికి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఒక కసబ్గాడికి కూడా నీకు 1,00,000 రూపాయలు ఇస్తే వాడిని జాకీలు పెట్టి లేపే జర్నలిస్టులు ఉన్నారు మన దరిద్రానికి. ఆవిడ డ్రగ్ పెడ్లర్ చెంచల్గూడ జైల్లో 45 రోజులు జైల్లో ఉండొచ్చింది. తప్పించుకోవడానికి వాడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి, రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవడానికి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు. అయిపోయింది. ఎందుకు అది కేసు చెల్లలా. ఇప్పుడు ఏమైంది, ఎందుకంటే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం కాబట్టి, మస్తాన్ సాయితో ఇవిడ ఆల్రెడీ ఉందండి, రాజ్ తరుణ్ 12 ఏళ్ళని అటాక్ క్లెయిమ్ చేస్తుందని చెప్పగానే అది వీగిపోయింది. అది రేపు కోర్టులకు వెళ్ళినా కూడా కొట్టేస్తారు. ఇప్పుడు అది నిలబడదు. ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు కావాలి బతకడానికి. రాజ్ తరుణ్ దూరం అయిపోయాడు. తర్వాత మస్తాన్ సాయి మీద ఆల్రెడీ కేసు పెట్టింది, చాలా నుంచి తీసేస్తా డబ్బులు అని చెప్పి ఏదో కొంత డబ్బులు వసూలు చేసుకుంటుంది ఆ కేసుతోటి. ఇప్పుడు ఎప్పుడైతే రాజ్ తరుణ్ కేసు బయటకు వచ్చిందో, ఈవిడ మీడియా ముందుకు వచ్చేసి, మస్తాన్ సాయి చాలా మంచివాడండి, రాజ్ తరుణ్ దుర్మార్గుడండి, మస్తాన్ సాయికి నాకు ఏ ఫ్రెండ్షిప్ లేదు, రాజ్ తరుణే ఇట్లా మస్తాన్ సాయి మీద కేసు పెట్టమని చెప్పాడండి, అదండి ఇదండి అని అన్ని చెప్పుకుంటూ వస్తే, ఆవిడ రికార్డింగ్ పెట్టుకొని శుభ్రంగా అది కోర్టులో సబ్మిట్ చేసుకుంటే వాడికి ఆ కేసు వేయదు. ఆ కేసు బాయే, ఈ కేసు బాయే, 2 కేసుల్లో ఆవిడే చీతు అని వస్తారు. ఆ బెయిల్ స్టేట్మెంట్ లో కూడా జడ్జి ఇచ్చినప్పుడు, ఎవరండి ఈవిడ మొగుడు, ఎందుకు ఆయన అంటదా ఈయనంటదా అని చెప్పి అడిగింది జడ్జి. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా లావణ్య మొగుడు ఎవరు అని చెప్పి పెట్టి ఒక పెద్ద ఎపిసోడ్ చేస్తే, పాపం ఆవిడ అఫెండ్ అయ్యారని చెప్పి ఇది చేస్తే, మరి ఇదే క్వశ్చన్ జడ్జి అడిగారు, అబ్సల్యూట్లీ ఆన్ రికార్డ్. దిలీప్ సుంకర
అక్కడ పక్కన ఎక్కడో దూరంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాదించడానికి లేదు. నేను వాదిస్తాను చెప్పి అందరి ముందు కూర్చున్నాడు కదా, ఏది నేనే లాయర్ దీనికి అని చెప్పి, విచ్ ఇస్ నాట్. ఎందుకంటే ఈ కేసు వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, ఆయనట వాదిస్తాడు. బయటకు మీడియా వాళ్ళు ఎందుకు ఏంటి అని కూడా అడగల. ఆయనే లాయర్ అనుకుంటూ మాట్లాడారు. బట్ ఆయన దేనికి లాయరు? ఈవిడ డ్రగ్స్ కేసుకి లాయరు. ఓకే, దానికి క్వాష్ చేయడానికి అది చెప్పుకుంటే బాగుండదు కదా. డ్రగ్స్ ఏంటండి అంటే, అవునండి ఇంతకుముందు ఈవిడ ఒకటి చేసిందండి అని చెప్పి అదంతా బయటకు వస్తుంది కదా. అందుకని వాటి గురించి మాట్లాడారు ఎంతసేపు ఎందుకంటే దీనికి లింక్ ఎట్టేసి దీని నుంచి బయటపడడానికి. ఇప్పుడు ఏమైంది, 2 కేసులు పాయ్. రాజస్థాన్ మీద పెట్టిన కేసు పాయ్. అంటే ఈ కేసు వల్ల ఇది వీగిపోయింది, ఈ కేసు వల్ల ఇది వీగిపోయింది, 2 పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బతకడానికి ఇంకో సోర్స్ కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? రాజస్థాన్ ఇంకా జీవితంలో నీ ముఖం కూడా చూడని చెప్పి వెళ్ళిపోయాడు. సో మస్తాన్ సాయి ఆ కకుర్తి దేనికోసమో వచ్చి ఉంటుంది. ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఇంకో కేసు పెట్టాలి, డబ్బులు గుంజాలి. మస్తాన్ సాయి మీద ఏం కేసు పెడుతుంది? ఆల్రెడీ పెట్టిన రేప్ కేసు ఇవన్నీ కూడా పోయినాయి అంటే ఇంకా వచ్చినా కూడా చల్లవు, ఎందుకంటే ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం. ఇప్పుడు ఏదో రకంగా వాడిని ఇంకో కేసులో ఇరికిచ్చి డబ్బులు గుంజాలి. ఫస్ట్ నుంచి ఒక 10 కోట్లు వస్తాయని ఆశతో బేరాలు పెట్టారు. ఆ 10 కోట్ల బేరం కాస్త 2 కోట్లకు వచ్చింది. ఆ 2 కోట్ల బేరం కూడా ఆ గుంటూరులో ఒక రాజశేఖర్ అని ఒక సిఏ ఆయనతో ఏదో మాట్లాడించింది. ఆ కాల్ రికార్డ్ బయటకు వచ్చింది. దెబ్బతోటి ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా వీఆర్కి పంపించేశారు. ఇదే పని ఈవిడ చేయడం వల్ల ఉద్యోగాలు పోతాయి, జర్నలిస్టుల పరువులు పోతాయి, పోలీసులు ట్రాన్స్ఫర్లు అయిపోతుంటారు. అంటే సిస్టమ్ని మొత్తం కూడా ఏదో తన అందాలతోటి ఎరేసేసి వాళ్ళని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని చేద్దామని. సరే అలా అయిపోయింది. ఆ 2 కోట్లు తర్వాత 50 లక్షలకు వచ్చారు ఫైనల్గా. 50 లక్షలు. ఆ 50 లక్షలు కూడా ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, మోసం చేశాడు. ఇప్పుడు మనం వాడిని మోసం చేద్దాం. క్లియర్ కట్ దెర్ ఇస్ ఎ డిమాండ్ ఆన్ రికార్డ్. ఆవిడేమంటది? మస్తాన్ సాయి 50 లక్షలు ఇస్తాన్నాడు, ఇవ్వలేదు, నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేద్దాం అని చింటూతో చెప్తా ఉంటుంది. ఇక్కడ ఇంకొక కొంచెం జుగుప్సాకరమైన లాంగ్వేజ్ వాడినా కూడా ఆవిడ ఇదే అర్థం అవుతుంది అనమాట. ఎన్నిసార్లు పడుకున్నావు నాతోటి? నేను వెళ్ళినే. ఫస్ట్లో ఏమంటది? నా గుండె నీ దగ్గర లేదా, నీ గుండె నా దగ్గర ఉంది కదా, మన ఇద్దరిది ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అని చెప్పి లవ్ బాంబింగ్ అనమాట. ఫస్ట్లో మన ఇద్దరం చాలా 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 ఇది క్లోజ్ అది ఇది అన్నట్టుగా వాడిని ఒక దీంట్లో వేసేస్తుంది అనమాట. వాడు అబ్బా నేనే అదృష్టవంతుని కాదు భాష, మీకేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా? అంత అదృష్టం బాగా ఎలాబరేట్ చేస్తున్నారు కదా. మీకు వినిపిస్తా, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే జస్ట్ ఇది ఈ మోడ్ ఆఫ్ ఆపరేండి అందరం గమనించాలి. ఏంటంటే వీళ్ళ ఫస్ట్ మంచిగా ఉంటుంది, మామూలు మంచితనం కాదు. మంచి కాలు మొక్కుతా, నీ ఇంట్లో పని చేస్తా, నీకు పందానిగా ఉంటా, అయ్యో రాగానే నీకు మంచిది కావాలా, నీకు కాఫీ కావాలా, ఏం కావాలి చెప్పు అని చెప్పి మొత్తం వాడిని అసలు అబ్బా ఏంట్రా ఈ కేరింగ్ అని వాడు ఫ్లాట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మెల్లగా వాడికి ఏమవుతాడు, అబ్బా మనం నమ్ముకున్న మనిషి కదా అని వాడు ఫోన్లు గిన్నెలు పక్కన పడేస్తే మెల్లగా నిద్రపోతున్నప్పుడు ఫింగర్ ప్రింట్ వేసేసుకొని వాడికి డేటా మొత్తం కాపీ చేసేసుకొని అమ్మ నంబరు, నాన్న నంబరు, చెల్లి నంబరు, అక్క నంబరు అన్నీ తీసి పెట్టుకుంటారు ఫస్ట్. తర్వాత గ్యాలరీలో ఏమైనా ఫోటోలు గిటోలు దొరికితే పాతవి గీతం అన్నీ తీసేసి అన్నీ వాడికి పెళ్ళైంది పెళ్ళం ఉందని అన్నీ తెలుసు ఈవిడికి. అయినా కూడా పెళ్ళాన్ని దూరం చేసి ఏదో రకంగా వీడిని సొంతం చేసుకొని, ఎందుకంటే వీడికి 100 కోట్ల ఆస్తి ఎంత ఉందని చెప్పి ఎవడో చెప్పాట. నిజంగా ఉందా మస్తాన్ సాయికి? నిజంగా తెలియదు, బట్ ఈవిడికి తెలియాలి. ఈవిడే అందన్నమాట. కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు. అతన్ని అప్పుడు చంపాలనుకోలేదు. అండ్ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి ఏమన్నా 2 నిజాలు చెప్పు. నీకు నిజాలు కావాలా? డ్రైర్ వేసుకోలేదు ఇవాళ. అవి కాదు నాకు పనికొచ్చేది. ఇది సారీ నేను ఎక్కడో ఫేస్బుక్ లో ఎవరో దీంట్లో పెట్టుకున్నాడు, ఒక చిన్న మీమ్ లాగా చేసి పెట్టుకున్నాడు. అందుకని వాడు హైలైట్ చేస్తున్నాడు కొన్ని 3 సార్లు వేసి. పనికి వచ్చేదా? రిలీజ్ అవుతుంది. పెట్టేదాన్ని ఫోన్. 200 ఇవ్వే ప్లీజ్. 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తా. పల్లపూడి కూడా ఉంది దగ్గర. పల్లపూడి నీ దగ్గర ఉందా? పళ్ళపొడి అంటే అర్థమైంది, కుకైన్ అంట. నాకు తర్వాత తెలిసింది. కానీ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వీడి దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి, ఏదో అమెరికా రైటనో ఏదో చెప్పుకొచ్చాడు.
ఈ ఈ డమ్టీ అనే అతను ఎవరైతే మాట్లాడో అతను హీ వాస్ సమ్ టైమ్ నైబర్. ఇంటి నంబర్ 13 ఉంది కదా రాజస్థాన్ వెళ్ళ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.